నమస్తే ఎట్టున్నారు? బాగున్నారా అంతా? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన దబిడి దిబిడి అనే సాంగ్ తో డాకు మహారాజ్ మేనియా స్టార్ట్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే దబిడి దిబిడి అంటూ హోరెత్తిపోతుంది. పాజిటివ్ గా కావచ్చు, నెగిటివ్ గా కావచ్చు, విషయం ఏదైనా సరే సినిమా గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు, సెర్చ్ చేస్తున్నారు, ఆరా తీస్తున్నారు. సాంగ్ ఎలా ఉందన్న విషయం మనకు అనవసరం. ఎందుకంటే బాలకృష్ణ సినిమా అంటేనే సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులు, శాంతి దూతలు, అనుక్షణం సేవ చేసే సంఘ పౌరులు అప్పటికప్పుడు పుట్టుకొస్తారు. వాళ్ళంతా ఎక్కడుంటారో మనకు కూడా తెలియదు. ఆ సాంగ్ ని అడ్డు పెట్టుకుని బాలయ్యని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. బాలయ్య ఎప్పుడెప్పుడు చిక్కుతాడని ఎదురు చూసిన వాళ్ళకి ఇదొక సదావకాశంగా మారింది. ఇంతకు ముందు ఇలాంటి ఐటమ్ సాంగ్స్ ఎప్పుడు చూడలేదు, ఇక భవిష్యత్తులో కూడా వస్తాయన్న గ్యారంటీ లేదు. ఏదో పెద్ద ఉపద్రవం వచ్చినంత బిల్డప్ ఇస్తున్నారు. గతంలో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఆ టైంలో బాలయ్య స్టార్డమ్ ని కనీసం ఊహించడం కూడా కష్టం. కలలోనైనా సరే ఇంతటి స్టార్డమ్ అందుకోగలమా అన్నంత రేంజ్ లో ఆయన హవా నడిచింది. అలాంటి బాలయ్యని కొంతమంది చేతకాని డైరెక్టర్లు డబ్బా ఎలివేషన్లతో, రొడ్డకొట్టుడు సినిమాలతో ఆయన హవాని అమాంతం తగ్గించేశారు. ఇదే అదనుగా భావించిన కొంతమంది ఎదవలు ఆయన కమెడియన్ గా మార్చేశారు. దర్శకుల పనికి ఎదురు చెప్పకపోవడం, వారి పనిలో ఏలు పెట్టకపోవడం ఆయన బలహీనత. దాని పర్యవసానమే ఈ ట్రోలింగ్. ఒకానొక దశలో ఆయన పని అయిపోయినట్లే, ఆయన సినీ కెరీర్ ముగిసిపోయినట్లే అన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ ఎవరు ఊహించని విధంగా బాలయ్య మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అఖండ మూవీతో మొదలు పెట్టిన తన జైత్ర యాత్రని, విజయ యాత్రని హ్యాట్రిక్ దిశగా మళ్లించాడు. ఇప్పుడు డాకు మహారాజ్ మూవీతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. ట్రోలింగ్ కి, విమర్శలకి తావు లేకుండా ఏజ్ కి తగ్గ క్యారెక్టర్లు వేస్తూ డిఫరెంట్ కంటెంట్ తో బాక్సాఫీస్ వద్ద విజయాలను నమోదు చేస్తున్నాడు. వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలు నమోదవడంతో ఆయన్ని ట్రోలింగ్ చేయడానికి కానీ, విమర్శించడానికి కానీ అవకాశమే లేకుండా పోయింది. మళ్ళీ ఇన్ని రోజులకు ఈ దబిడి దిబిడి సాంగ్ పుణ్యమని ట్రోల్ అవుతున్నాడు. అయితే ఇలాంటి ట్రోల్స్ కానీ, విమర్శలు కానీ ఆయన్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే ఆయన ఎలాంటి యాక్టర్ అన్నది ఈ సోషల్ మీడియా పుణ్యమని అందరికీ తెలిసిపోయింది. పైగా డైరెక్టర్లకు ఆయన ఇచ్చే వాల్యూ కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఇదంతా నథింగ్. ఇప్పుడు వచ్చిన నెగిటివిటీ కూడా డాకు మహారాజ్ మూవీ పబ్లిసిటీకి ఉపయోగపడింది. ఎక్కడ చూసినా సరే ఇదే టాపిక్. ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. అయితే ఈ పబ్లిసిటీకి తోడు ట్రైలర్ కూడా యాడ్ అయితే నిజంగానే బాక్స్ ఆఫీస్ కి దబిడి దిబిడి అవుతుంది. కాబట్టి నందమూరి ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి డాకు మహారాజ్ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసం అనే చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.